హాయ్ అండి, నేను వల్లిని. సోయా కరివేపాకు రైస్ లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. సింపుల్ అండ్ టేస్టీగా సోయా కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా 1 కప్పు రైస్ని 2 కప్పులు వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. గిన్నెలో 1 కప్పు వాటర్ వేసి సోయా చంక్స్ని వేసేసి 10 నిమిషాల వరకు మూతపెట్టి అలాగే సైడ్కి పెట్టండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 చెంచాల పల్లీలు వేయండి. వీటిని దోరగా వేయించండి. మెంతులు 1/2 స్పూన్, మిరియాలు 1/2 స్పూన్, 2 ఎండుమిర్చి వేసి దోరగా వేయించండి. 3 ఇంచుల ఎండు కొబ్బరి వేసి మరొకసారి బాగా వేయించండి. పుట్నాల పప్పు 1 స్పూన్, 2 చెంచాల నువ్వులు వేసి చిట్టుపట్లాడే వరకు ఫ్రై చేయండి. గుప్పిడి కరివేపాకుని ముందుగానే బాగా కడిగి చెమ్మ లేకుండా తుడుచుకుని ఇప్పుడు వాటిని కూడా జస్ట్ ఒకసారి వేయించుకోండి. మరి పెళ్ళపెళ్ళలాడేంత వరకు వేయించకండి. కరివేపాకులోని పోషకాలన్నీ పోతాయి. 4 ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేయండి. పాన్లో 2 చెంచాల ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి చిట్లే వరకు వేయించండి. శనగపప్పు మినపప్పు 1 స్పూన్ వేసి చిన్న మంట పైన దోరగా ఫ్రై చేయండి. సన్నగా చీల్చిన పచ్చిమిర్చి 2, కారం మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి. కరివేపాకు రెబ్బ, సోయాని కూడా వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. మీరు సోయా గ్రాన్యూల్స్ వేయండి, బాగుంటుంది. సోయా గ్రాన్యూల్స్ అంటే ఏం లేదండి, కీమాలాగా ఉంటుంది. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే సోయాను మిక్సీలో జస్ట్ ఒకసారి పల్స్ మోడ్లో మిక్సీ పట్టండి, లేదంటే చేత్తో చిరిమేసినా కానీ బాగుంటుంది. డైరెక్ట్ అయితే వేయకండి, అలాగని మరీ పేస్ట్గా చేయకండి సోయాని. అలాగే ఉడికించి చల్లార్చిన అన్నాన్ని వేసేసి మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసేసి బాగా కలపండి. అన్నం పూర్తిగా చల్లారేలాగా చూడండి, లేదంటే కలిపినప్పుడు పేస్ట్ లాగా అయిపోతుంది. తగినంత ఉప్పు కారం కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి. ఎన్నో పోషకాలు కలిగి ఉన్న మరియు కరివేపాకు రైస్ బిర్యానీకి దీటుగా చాలా చాలా బాగుంటుందండి. ఓసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే లంచ్కి మళ్ళీ చేయమంటారు. తగినంత నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిపిస్తే సో టేస్టీ అండ్ హెల్దీ సోయా కరివేపాకు రైస్ రెడీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.